చూడమ్మా, నేనే న్యూస్ రిపోర్టర్ని కాదు, కానీ నాకు కూడా స్పష్టంగా కనిపిస్తోంది నర్మద రికార్డింగ్, అలాగే నీ మీద షూటింగ్ జరగడం, వీటికి సరాసరేదో కనెక్షన్ ఉందని. మరి ఇప్పుడు ఎలాగో అన్ని నిజాలు బయటపడుతున్నాయి కాబట్టి నర్మదని ఇక్కడికి తీసుకురావడం కరెక్టే అంటావా? మీరు చెప్పింది నిజమే పిన్ని గారు. పిన్ని గారు నాకేమనిపిస్తుందంటే మనకెవరు ఎవరు షూట్ చేయించారో అదొక్కటి తెలుసుకోవడం ముఖ్యం కాదు. నిజానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎవరు షూట్ చేశారు అని. ఎవరై ఉంటారా షూటర్? అమ్మా దుర్గమ్మ తల్లి, అసలేం జరుగుతుంది? రేఖ నేను చెప్పింది ఇంకా వంకరగా అర్థం చేసుకుని ప్రతిదాన్ని కనెక్ట్ చేయడం మొదలు పెట్టేసింది. రేఖ, నేను అలా అనట్లేదు. నేను కేవలం ఏమంటున్నానంటే ఇంత తొందరగా నర్మద మీద ఇంత నమ్మకం, ఇంత విశ్వాసం పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. పిన్ని గారు, నర్మద ఆంటీ అయితే గతాన్ని మర్చిపోయారు. పైగా ఆవిడకి గతం కూడా గుర్తురావడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. కానీ మీరు చెప్పింది కరెక్టే. మనం మన మొత్తం దృష్టిని ఆంటీ మీద కాకుండా ముందు ఒకటి ఆలోచించాలి, అసలు షూట్ చేసింది ఎవరు అని. ఒక్కసారి ఆ షూటర్ పట్టుబడిపోతేనా మిగతా విషయాలన్నీ వాటంతటవే మనకి తెలుస్తాయి. నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను పిన్ని గారు. అది కాదమ్మా, నేను అది ఇక్కడికి నేనేం చేయడానికి వచ్చాను, ఇప్పుడు ఏం చేసి కూర్చున్నాను. ఎలా అనిపిస్తుందంటే నేను ఇప్పుడు పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అనిపిస్తుంది నా పరిస్థితి. కళ్ళు తెరిచి చూడు ఉన్నతి. దారిన పోయే ఈ దానమ్మ కోసం ఈ రోజు నీ భర్తకు ఎలాంటి గతి పట్టిందో. తన గది ఉండి కూడా వాడి సోఫాలో పడుకోవాల్సి వచ్చింది. ఇంకా నువ్వు ఇవన్నీ చూస్తున్నావా? చిన్నత్తయ్య ప్లీజ్. ఏంటి ప్లీజ్? మరి అంత పుణ్యం ఏం సంపాదించాలని నీ భర్తని బెడ్రూమ్ నుండి గెంటేసి బాధ పెట్టడానికి, నీ స్నేహితురాల్ని సంతోష పెట్టడానికి? అసలు ఇది ఏ దాన పుణ్యాల పుస్తకంలో రాసుంది? చూపించి నాకు. పిన్ని ప్లీజ్, ఈ విషయాన్ని ఇక్కడ తాపేద్దాం ప్లీజ్. కానీ ధ్రువ్. చిన్నత్తయ్య, మీరు నాకెందుకు చెప్తున్నారు? ధ్రువే స్వయంగా చెప్తున్నాడు కదా తన సోఫాలో కంఫర్టబుల్ గానే ఉన్నాడని. మరి ఎందుకంటే వాడు చాలా మంచి మనిషి కాబట్టి. అయినా అవసరం లేదు కదమ్మా, ప్రతిసారి నోటితోనే చెప్పాలేంటి? అప్పుడెప్పుడు కూడా భర్త నోటితో చెప్పనివి కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరమే. అది కనిపించట్లేదా? కొంచెమైనా అర్థం చేసుకోవాలి. వాడు 2 షిఫ్ట్లు చేస్తున్నాడు, అలసిపోతున్నాడు. నీకు అనిపించట్లేదా వాడు ప్రశాంతంగా పడుకోవడం ముఖ్యమని? నువ్వేమో వాడికి ఒక బెడ్ కూడా ఇవ్వలేకపోతున్నావా? పైగా ఇక్కడ ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగదు. పాపం వీడు ఎలా పడుకుంటున్నాడు ఏంటో. ఆంటీ సారీ ధ్రువ్, ఉన్స్బెస్తి నీకు కూడా సారీ. నేను అస్సలు అనుకోలేదు. నేను హాయిగా పడుకోవాలనే గోలలో నేను ఒకరి నిద్ర పాడు చేస్తున్నానని. ఈ రోజు నుంచి నేను ఇక్కడే పడుకుంటాను. బబ్లీ, అలాంటిదేం లేదు. ప్లీజ్ ధ్రువ్, నేను చెప్తున్నాను కదా నేను పడుకుంటానని. అసలే ఉన్స్ నా కోసం ఎన్నో చేస్తుంది. నేను తన కోసం ఈ మాత్రం అయితే చెయ్యగలను కదా. సరే పోనీలే, ఎన్ని రోజుల్లో నువ్వు కనీసం ఒక్క మంచి మాటనే చెప్పావు. ఓ సిద్ధయ్యం ఆంటీ, నువ్వు నన్ను ఆ పెద్ద గదిలో నుంచి పంపించాలని చూసావు కదా. ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తాను. విరాజ్, రేఖ, నువ్వు ఇలా బయట తిరగడం కరెక్టేనా? ఐ మీన్ నిన్నెవరో షూట్ చేశారు. అక్కడ మనిషి కనిపిస్తున్నాడు కదా, నా బాడీ గార్డ్ రాఘవ్ పెట్టారు నా కోసమని. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి వచ్చేస్తాడు అని తెలుసా. అతని దగ్గర తుపాకీ కూడా ఉంది. తుపాకీనా? మెల్లగా మాట్లాడు. సూపర్ రేఖ, టీ తాగుతావా? అన్నారండు టీ. అయినా నెల మొత్తం నేను టీ ఫ్రీ అన్న మాట దగ్గర నుంచి నువ్వు కొత్త కొత్త వంకలు వెతుకుతున్నావేంటి టీ తాగడానికి? ఏదో ఒక లాభం ఉండాలి కదా, డబ్బులతో స్నేహం చేస్తున్నా. రా కూర్చో. ఇదిగో రేఖ, ఒక విషయం చెప్పనా? రాఘవ్ నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు.
అంటే చూడు, ముందు నీ కోసం బుల్లెట్కి అడ్డు వెళ్ళాడు, ఇప్పుడు ఎవరైనా షూట్ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసేశాడు. రాఘవ్ ఎప్పుడైనా నీతో ఏమైనా చెప్పారా? రాఘవ్ నాతో ఏమైనా ఎందుకు చెప్తాడు? అంటే అది తను నన్ను ప్రేమిస్తున్నా అని ప్రేమ గీమ గురించి అంటే ఏమైనా? నీ స్క్రూ లాస్ అయిందా ఏంటి? అసలు నేను ఎవరిని? తను నాకెందుకు ఏమైనా చెప్తాడు? నిన్ను తను ప్రేమిస్తున్నారని ఏమైనా చెప్తాడో లేక ప్రేమించట్లేదో చెప్పడానికి. నువ్వు చెప్పేది నిజమే. నిజంగా నా స్క్రూ లూజ్ అయిపోయినట్టుంది. నేను ఏదేదో వాగుతున్నాను. ఇంతకీ నువ్వు తన్ని ప్రేమిస్తున్నావా? అవును రాఘవ్, ఐ లవ్ యూ. రేఖ, ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి? నువ్వు రాఘవ్ని ప్రేమిస్తున్నావా? లేదు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఆయన ఎందుకు ప్రేమిస్తాను? ఆయన నీకు నిజమేంటో తెలుసు కదా. అంటే చూస్తుంటే నాకు కూడా స్క్రూ లాస్ అయినట్టుంది. నాకు అన్ని తెలుసుగా నీకు తనకి ఎలాంటి కండిషన్లో పెళ్ళైందో. అయినా నేను ఏదేదో అడుగుతున్నాను చూడు. సరే విను విరాజ్, యాక్చువల్లీ నేను నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే నేను ఎంక్వైరీ చేశాను. ఏ మార్కెట్లో అయితే నన్ను షూట్ చేయాలని చూసారో దాని చుట్టుపక్కల కొన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. మనకి వాటి ఫుటేజ్ ఏమైనా దొరుకుతుందా? ఒకసారి ఫుటేజ్ దొరికితే అప్పుడు మనకి తెలిసిపోతుంది కదా నన్ను ఎవరు షూట్ చేశారో ఏంటో. ఎలాగో నేను ఈ కేసు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు అండ్ ఈ సీసీటీవీ ఫోటోస్ ఐడియా అయితే చాలా బాగుంది. దీంతో మనకి ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుంది. నేను చూస్తాను. సరే, నువ్వు కనుక్కో, నేను వెళ్ళి మళ్ళీ కలుస్తాను. అది సరే రేఖ. టీ డబ్బులు అన్నా, ఇంకా వెళ్ళు. చిల్లరా అంటే నేను ఇంకొక టీ తాగుతాను కదా. నీ నెల మొత్తం టీ ఇక్కడితోనే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉన్నావు? స్పృహ తప్పడం కాదు, ఆవిడ చచ్చిపోయినా సరే అప్పుడు కూడా నేనేమి చేయను. ఏం కాదు, ఈవిడేమీ కాదు, మా ఫ్యామిలీ అయితే అస్సలు కాదు. నేను నా నిర్ణయం తీసేసుకున్నాను. ఈ ఇల్లే నా ప్రపంచం. నేను ఇక్కడే ఉంటాను నీతో పాటు.